ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కార్తీక మాసంలో చేయాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందామండి. కార్తీక దామోదర ప్రీత్యర్థం కార్తీక మాసంలో శివుడికి కరవీర పుష్పాలు తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే ఐశ్వర్యము కలుగును. విష్ణువును అవిసె పూలతో పూజించాలి. అవిసె పూలు దొరకని పక్షంలో అవిసె ఆకులైనా పర్లేదు, అవిసె గింజలైనా పర్లేదు. నెల రోజులు పూలతో పూజించాలి. అవి దొరకని వారు ఒక్కరోజైనా అవిసె పూలతో పూజిస్తే కార్తీక మాసంలో చాంద్రాయణ వ్రతము చేసిన ఫలితము వచ్చును. కార్తీక మాసంలో తులసి మొదట్లో లేదా ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామం ఉంచి డైలీ నీరు పోసి నారాయణ అని 3 times అనుకోవాలి. గంధం అరగదీసి సాలగ్రామానికి పెట్టాలి. తులసి దళాలతో పూజించాలి. ఈ మాసంలో విష్ణువును సహస్ర కమలాలతో పూజించాలి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండటం కోసం విష్ణువును సహస్ర కమలాలతో ఇంకా తులసి దళాలతో పూజించాలి. బిల్వపత్రాలతో ఈశ్వరుని పూజించాలి. తులసి బిల్వపత్రాలు విష్ణుకి కూడా పూజించవచ్చు. బ్రాహ్మణులకు ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టాలి, లేదా 1 dayకి సరిపడా ధాన్యము ఉసిరి చెట్టు కింద దక్షిణ తాంబూలంతో సహా బ్రాహ్మణునికి ఇవ్వాలి. డైలీ దీపము శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో సాయంత్రం వెలిగించాలి. ఎవరిది అయినా దీపము కొండెక్కితే ఎగేసి వెలిగించాలి. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగును. వేప రావి చెట్టు కాడ వరిపిండి అరచేతిలో వేసుకొని దులుపుకుంటూ ప్రదక్షిణ చేస్తే పాపాలు, గత జన్మలో చేసిన పాపాలు తొలగును. ప్రతిరోజు దీపదానము కార్తీక మాసంలో బ్రాహ్మణునికి ఇవ్వాలి. పిండి దీపాలు లేదా ఉసిరి దీపాలు ప్రతిరోజు దక్షిణ తాంబూలంతో సహా బ్రాహ్మణునికి ఇవ్వాలి. ప్రతిరోజు కుదిరిన వారు ఒక సోమవారం రోజైనా లేదా కార్తీక పౌర్ణమి రోజైనా దీపదానం చేస్తే మంచి ఫలితాలు వచ్చును. కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు దగ్ధమగును. కార్తీక నది స్నానము ఈ మాసంలో ముఖ్యము. అది వీలు కానప్పుడు పేద బ్రాహ్మణుని కుమారుడికి ఉపనయన ఖర్చు ఇవ్వాలి. ఈ మాసంలో ఆకాశ దీప దర్శనం ప్రతిరోజు చేసుకోవాలి. ప్రతిరోజు కుదిరిన వారు ఒక్కరోజైనా చేసుకోవాలి. దీపం వెలిగించుటకు గుడిలో ఆవు నెయ్యిని ఇచ్చి రావాలి. నెల రోజులు మార్నింగ్ స్నానం కుదిరిన వారు ఒక్కరోజు అయినా ఆదివారం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.